गोपीजन वल्लभ गिरिवरधारी यशोदनन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यामुनतीरवनचारि यामुनतीरवनचारि जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 4వ స్కంధం 2వ అధ్యాయం 2వ శ్లోకం పదపాఠం. కహ తం చర అచర గురుం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మ ఆరామం కథం ద్వేష్టి జగతః దైవతం మహత్ కస్తం చరాచర గురుం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మారామం కథం ద్వేష్టి జగతో దైవతం మహత్. కస్తం చరాచర గురుం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మారామం కథం ద్వేష్టి జగతో దైవతం మహత్. కస్తం చరాచర గురుం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మారామం కథం ద్వేష్టి జగతో దైవతం మహత్. కస్తం చరాచర గురుం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మారామం కథం ద్వేష్టి జగతో దైవతం మహత్. కస్తం చరాచర గురుం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మారామం కథం ద్వేష్టి మహత్.
కస్తం చరాచర గురుం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మారామం కథం ద్వేష్టి జగతో దైవతం మహత్. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? ఆన్లైన్లో వాళ్ళకి వినిపిస్తుందా? ఆన్లైన్లో ఎవరైనా స్పందించండి, మీకు వినిపిస్తుందా లేదా? ఇప్పుడు నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఇప్పుడు ఏంటండి ప్రభు? ఓకే ఓకే సరే. ప్రతిపదార్థములు. కహ ఎవరు, తం అతనిని, చర అచర చరాచర జగత్తునకు, గురుం గురువు, నిర్వైరం వైరరహితుడు, శాంత విగ్రహం శాంత విగ్రహుడు, ఆత్మ ఆరామం ఆత్మయందే సంతుష్టి చెందినవాడు, కథం ఎట్లు, ద్వేష్టి ద్వేషించును, జగతః విశ్వము యొక్క, దైవతం దేవత, మహత్ శ్రేష్ఠుడు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపద ఇస్కాన్ సంస్థాపకాచార్య. సమస్త జగత్తుకు గురువైన శివుడు వైరహితుడు, శాంత విగ్రహుడు, ఆత్మారాముడు అయి ఉన్నాడు. అతడు దేవతలలో పరమశ్రేష్ఠుడు. అటువంటి మంగళకరుని ఎడ దక్షుడు విరోధమును ఎట్లు పూనెను? భాష్యము. పరమశివుడు ఇచ్చట చరాచర గురువుగా, అనగా సమస్త స్థావర జంగమములకు గురువుగా వర్ణింపబడెను. కొన్ని మార్లు అతడు భూతనాథునిగను, అనగా మందబుద్ధులైన వారి ఆరాధ్య దైవముగాను తెలియబడుచుండును. భూత అను పదము భూత ప్రేతములను సూచించుటకును వాడబడును. అనగా శివుడు భూతములు దానవుల వంటి వారిని సంస్కరించడి బాధ్యతను స్వీకరించును. ఇక దైవీ గుణములు కలిగిన వారి విషయమును గూర్చి వేరుగా తెలుపుకొనలేదు. అతడు ఆరంభించిన సాంప్రదాయమునకే రుద్ర సంప్రదాయము అని పేరు. అట్టివాడు శత్రువైనప్పటికీ లేదా కొన్ని మార్లు క్రోధి అయినప్పటికీ ద్వేషింపదగినవాడు మాత్రము కాడు. కనుకనే దక్షుని అంతటివాడు అతనిని ఎట్లు విరోధిగా భావించనని విదురుడు పరమాశ్చర్యముతో అడిగాను. దక్షుడు సైతము సామాన్య వ్యక్తి కాడు. అతడు జనాభివృద్ధి బాధ్యతను కలిగిన ప్రజాపతి. అతని కుమార్తెలు అందరూ, ముఖ్యముగా సతీదేవి పరమోన్నతులు. సతీ అనగా పరమసాధ్వి అని భావం. పాతివ్రత్య విషయము చర్చకు వచ్చినప్పుడు శివుని భార్యయును దక్షుని కుమార్తెయును అగు సతీదేవియే మొట్టమొదట గుర్తుకు వచ్చును. ఈ కారణము చేతనే విదురుడు పరమాశ్చర్యచకితుడయ్యను. దక్షుడు మహానుభావుడు, సతీదేవికి జనకుడు, ఇక పరమశివుడు ఎల్లరకు గురువు వంటివాడు. అయినచో పరమసాధ్వియకు సతీదేవియే తన దేహమును పరిత్యజించవలసినంతగా వారి నడుమ విరోధమెట్లు సంభవించెను అనుచు అతడు ఆలోచించెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కుర్చీలో కూర్చోవచ్చు కదా.
ప్రభు కూడా కుర్చీ వేయండి, మీకు కూడా కుర్చీ కావాలండి. ఆ, కుర్చీలో కూర్చోండి మీరు, నువ్వు కూడా కుర్చీలో కూర్చో. ఓకే, ఇక్కడ భాష్యంలో చెప్పినట్టుగా దక్షుడు సామాన్య వ్యక్తి కాదు. దక్షుడు యజ్ఞం ఎవరి కోసం చేస్తున్నాడు? విష్ణు ప్రీత్యర్థం యజ్ఞం చేస్తున్నాడు. మరి సతీదేవి సాధారణమైనటువంటి స్త్రీ కాదు, ఆమె పరమ పతివ్రత. మరి శివుడు కూడా సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన వైష్ణవానాం యథాశంభు అని చెప్పబడింది. మరి ఇవన్నీ బాగున్నాయి, అయినా సరే మరి చూడండి, అందరూ కూడా ఇక్కడ చూస్తే భగవంతుని సేవ కోసమే పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది, అవునా కదా? సతీదేవి ఆమె ఒక వైష్ణవుడికి సేవకురాలుగా ఉంది, ఆమె స్వతహాగా ఆమె వైష్ణవి. దక్షుడు వైష్ణవుడే, విష్ణు యొక్క సంతృప్తి కోసం యజ్ఞం చేస్తున్నాడు. మరి శివుడు పరమ వైష్ణవుడు, అయినా కూడా ఈ విధంగా మరి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? దీని నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. అందరూ కూడా గొప్పవాళ్లే, అయినా సరే మరి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయంటే దీనికి కారణం ఏమై ఉండొచ్చు? శివుడి విషయంలో ఎలాంటి లోపం లేదు, ఆయన పరమ వైష్ణవుడు. మరి పార్వతీదేవి ఆ పరమ వైష్ణవుడి యొక్క భార్య, ఆయన యొక్క సేవకురాలు, ఆమె యందు కూడా లోపం లేదు. మరి లోపం ఎవరి యందు ఉండొచ్చు? దక్షిణి పట్ల. ఓకే, అంటే వైష్ణవ సమాజంలో కూడా మనం చూసినట్లయితే వైష్ణవ సమాజంలో కూడా అనేక రకాలైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉండొచ్చు. దీనికి కారణం ఏమిటంటే అందరూ వైష్ణవులే, అందరూ భక్తులే, కానీ అందరూ విశుద్ధ భక్తులు కాదు, అది సమస్య. నిన్నటి రోజు మనం చెప్పుకున్నట్టుగా అందరూ భక్తులే, సందేహం లేదు అందులో, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. అందుకే అందరూ ఒకే యజమానికి సేవకులైనప్పటికీ ఆ సేవకుల మధ్య భేదాలు ఎందుకు వస్తున్నాయంటే ఒక్కొక్కరి యొక్క చైతన్యం ఒక్కొక్క స్థాయిలో ఉంది. కొంతమంది కనిష్ట స్థాయిలో ఉన్న భక్తులు, కొంతమంది తమో గుణంలో భక్తి చేస్తున్నారు, కొంతమంది రజోగుణంలో భక్తి చేస్తున్నారు, కొంతమంది సత్వగుణంలో భక్తి చేస్తున్నారు, మరి కొంతమంది త్రిగుణాలని దాటి విశుద్ధ సత్వంలో ఉన్నారు. కాబట్టి అది వచ్చినటువంటి సమస్య. శ్రీల ప్రభుపాదుల వారు 3వ స్కందంలో లేదా బహుశా 2వ స్కందంలో కూడా ఉండొచ్చు, 3వ స్కందం మొదటి భాగం, ఆయన వైకుంఠ లోకాల్లో అనేక మంది లక్ష్మీదేవులు ఉంటారు అనే విషయాన్ని మనం చూసాం. బ్రహ్మ సంహితలో కూడా చెప్పబడింది. ఏమని చెప్పబడింది? లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం అని చెప్పి. మరి లక్ష్మీదేవులు శతసహస్ర అని చెప్పి, సేవ్యమానం అంటే సేవ కోసం ఇప్పుడు కూడా వేచి చూస్తూ ఉంటారు. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ, మరి కోట్లాది మంది లక్ష్మీదేవులు ఉంటారట. కానీ ప్రభుపాదుల వారు అంటారు, వారెవరు కూడా అక్కడ వారి మధ్య అక్కడ కూడా వైరం లేదనమాట. కానీ భౌతిక ప్రపంచంలో భక్తుల మధ్య వైరం ఉంటుందని రాస్తారు ప్రభుపాద భాష్యంలో. భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి భక్తుల మధ్య అసూయ అనేటువంటిది ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కాన్స్పీషియస్ బై ఇట్స్ ప్రజెన్స్, ఇంగ్లీష్లో ఒక మాట వాడతారు, కాన్స్పీషియస్ బై ఆప్షన్స్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా మందిరంలోకి వచ్చారనుకోండి, మందిరం ఖాళీగా ఉందనుకోండి, అది ప్రస్ఫుటంగా కనిపించేటువంటి లక్షణం, అవునా కదా? మందిరం ఖాళీగా ఉందనేది కనిపిస్తుంది. దాన్ని ఏమంటారంటే కాన్స్పీషియస్ బై ఇట్స్ ప్రజెన్స్ అని చెప్పుకుంటారు. అంటే ఎవరు లేరనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా సుస్పష్టంగా కనిపించేది ఏమిటంటే అక్కడ అసూయ అనేది లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందట. చూడండి, అదే చాలా ముఖ్యమైనటువంటి వ్యత్యాసం అని అంటారు ప్రభుపాద. ఆధ్యాత్మిక ప్రపంచానికి ఇక్కడికి ఉన్న తేడా ఏమిటంటే అక్కడ అసూయ అనేటువంటిది లేదు. చాలా చక్కటి ఇక్కడ వివరణలు ఇస్తారు. ఏమిటంటే స్వామి యొక్క మెడలో ఉన్నటువంటి పూమాలలు ఏవైతే ఉన్నాయో ఆ పూమాలల దగ్గర ఈ భ్రమరాలు వాలుతూ ఉంటాయి వచ్చి ఝుంకారం చేస్తూ. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇతర పక్షులు, అక్కడ ఉన్నటువంటి ఇతర ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి వివరించి అక్కడ ప్రభుపాద ఏమంటారంటే వారందరూ కూడా ఒకవేళ ఎవరైనా మనకంచే
మనకంటే కొంచెం మంచిగా సేవ చేస్తున్నట్లయితే, భగవంతుని ప్రీతి కలిగిస్తున్నట్లయితే వారందరూ కూడా హర్షిస్తూ వారికి సేవకులు అవ్వాలనుకుంటారట. అర్థమైంది కదా? ఆధ్యాత్మిక ప్రపంచంలో లక్ష్మీదేవులు ఎక్కడ కూడా అదేమిటి ఈ తుమ్మెదలకు పని లేదా, ఇవి వచ్చి ఎప్పుడు కూడా స్వామి యొక్క మాల చుట్టూ జుంకారం చేస్తూ తిరుగుతుంటాయి, లేకపోతే ఈ కలహంసలకి పని లేదా, లేకపోతే నెమళ్లకు పని లేదా, వీళ్ళందరూ వచ్చి నా సేవకు అడ్డు జరుగుతున్నారు చూడండి. ఈ విధమైనటువంటి భావనలు అక్కడ ఉండవు అనమాట. ఈ విధంగా ఒకరికొకరు ఎప్పుడు నేను ఆ విధంగా సేవ చేయగలుగుతానా అని భావిస్తారట. అలాగే ఆ విధంగా ఎవరైతే ఉన్నతమైనటువంటి సేవ చేస్తున్నారో వారికి సేవకులు అవ్వాలని అనుకుంటారట. అది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి. కానీ ప్రభుపాద రాస్తారు, భౌతిక ప్రపంచంలో మాత్రం ఒకవేళ ఎవరైనా ఒక భక్తుడు విశేషంగా రాణిస్తున్నట్లయితే చాలామంది చూసి అసూయపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకని ఇది జరుగుతుంది మరి అంటే మనం చెప్పుకున్నాం, ఎందుకంటే భక్తి అనేది మరి 4 రకాలుగా ఉంది ఇక్కడ. తమో గుణంలో చేసేది, రజోగుణంలో చేసేది, సత్వగుణంలో చేసేది, విశుద్ధ సత్వంలో చేసేది. కాబట్టి ఇవి ఉన్నంత వరకు వైష్ణవ సమాజం అయినా సరే, భక్తుల సమాజం అయినా సరే, ఈ అభిప్రాయ భేదాలు అనేటువంటివి తప్పవు అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ చూడండి, సమస్త జగత్తుకు గురువైనటువంటి శివుడు వైరరహితుడు. అంటే ఆయనకి ఎవరు శత్రువులు లేరు, శాంత విగ్రహుడు, ఆత్మారాముడై ఉన్నాడు. మనం చెప్పుకున్నాం కదా, ఎందుకని ఆయన వైరరహితుడు, ఆయనకి ఎవరు శత్రువులు లేరు. ఎందుకని? ఎందుకంటే నిర్వైరహ. వైష్ణవుల యొక్క లక్షణాలు మనం చూసాము, నిర్వైరహ అని చెప్పుకున్నారు. నిర్వైరహ అంటే వైష్ణవుడికి శత్రువులు ఎందుకుంటారు, ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అతనిని ఎవరు కూడా కలతపరచలేరు కాబట్టి. చూడండి, వైష్ణవుని ఎవరు కూడా ఆందోళనకు గురి చేయలేరు, అతన్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేరు అన్నమాట. అలాగే ఆయన వైష్ణవుడు అంటే శాంత విగ్రహుడు అని చెప్పన్నారు. ఎప్పుడు కూడా శాంతిగా ఉంటాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు శాంతి సూత్రం ఏమిటది, భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి అని చెప్పన్నారు. ఆయన శాంత విగ్రహుడు, ఆయన ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆత్మారాముడు కాబట్టి. ఎందుకంటే తన యందు ఆయన ఎప్పుడు కూడా ఆయన బాహ్యమైనటువంటి వస్తువులపై ఆధారపడాల్సిన అవసరం లేదు ఆనందంగా ఉండడం కోసం. అంతే కదా, భౌతిక ప్రపంచంలో ఆనందం అనేది బాహ్యమైనటువంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి నేను ఎప్పుడు ఆనందంగా ఉండగలను అనుకుంటాడు అంటే, నా శరీరం అంతా బాగోవాలి, లేదా నా కుటుంబం బాగోవాలి, నా ఇల్లు బాగోవాలి, నాకు ధనం బాగుండాలి, ఇవన్నీ బాగుంటే నేను బాగుంటాను అనుకుంటాడు. కానీ శివుడు ఆత్మారాముడు. ఎందుకంటే ఆయనకి బయట ఈ బాహ్యమైనటువంటి వాటిపై ఆధారపడాల్సినటువంటి అవసరమే లేదనమాట. ఎందుకంటే ఆయన తన యందు తానే ఎప్పుడు కూడా రమిస్తూ ఉంటాడు. ఆ విషయం ఆయన చెప్తాడు. పార్వతీదేవి అడిగినప్పుడు ఆయన ఏమంటాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పుకుంటాడు. శ్రీరామ రామ రామేతి, చూడండి, రామ 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 అని ఆయన ఎప్పుడు కూడా పలుకుతూ ఉంటాడు. రమే రామే మనోరమే, చూడండి, ఆ విధంగా మనసులో ఎప్పుడు కూడా ఆయన రమిస్తూ ఉంటాడు అనమాట. మనసులో రమించేటువంటి వాడికి, ఆత్మయందే ఆనందాన్ని కొనేటువంటి వాడికి బాహ్యమైనటువంటి వాటి వల్ల ఆనందాన్ని పొందాల్సిన అవసరం ఉందా? లేదు. సహస్రనామ తత్తుల్యం, మరి ఈ యొక్క 1000 నామాలు విష్ణువు యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో, రామనామ వరాననే, ఒక రామనామంతో సమానం. ఓ వరాననే అంటే ఓ సతీ, ఓ పార్వతి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తే పరమశివుడు ఇక్కడ చరాచర గురువుగా వర్ణింపబడ్డాడు. అంటే సమస్త స్థావర జంగములకు గురువు అయినటువంటి వాడు. ఎందుకనంటే ఈ విష్ణువు యొక్క చూపు ఏదైతే ఉందో అదే శివునిగా రూపాంతరం చెంది ఈ జీవులందరినీ కూడా ఈ ప్రకృతిలోకి ప్రవేశపెడతాడనమాట. ఎందుకంటే విష్ణు భగవద్గీతలో 7వ అధ్యాయంలో చెప్పబడింది. కృష్ణుడు చెప్తాడు, భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే
భిన్నామే ప్రకృతి రష్టద. భిన్న అనేటువంటి మాట ఇక్కడ వాడబడింది చూడండి. భిన్న అంటే అర్థం ఏంటంటే నాకు భిన్నముగా ఉండేటువంటి ప్రకృతి, నా ప్రకృతే కానీ నాకు దూరంగా ఉంటుంది. అర్థమవుతుంది కదా, నాకు దూరంగా ఉంటుంది ఈ ప్రకృతి. మరి ఆయనకి దగ్గరగా ఉండే ప్రకృతి ఏమిటి? దైవీం ప్రకృతిమాశ్రిత మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత అని చెప్పుకుంటాడు. మరొక చోటన ఏం చెప్తాడు? అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయ అని చెప్పుకుంటాడు. అంటే ఈ ఆధ్యాత్మిక ప్రకృతిని మనం భగవంతుడి నుంచి విడదీయలేం. కానీ భౌతిక ప్రకృతి అది కూడా ప్రకృతి అయినప్పటికీ అది భిన్నముగా నిలబడి ఉంటుంది, ఇప్పుడు దూరంగా నిలబడి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే విష్ణు దానిని స్పృశించడం నేరుగా. అందుకే ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతితో వ్యవహరించాల్సి వస్తుందో ఆయన ఏం చేస్తాడు? శివునిగా విస్తరిస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఆయన శివునిగా విస్తరించి ఏం చేస్తారంటే ఈ భౌతిక కార్యాలు అంటే జీవులందరినీ వారందరినీ కూడా ప్రకృతి గర్భంలోకి ప్రవేశపెట్టడం. అందుకే కదా మనం ఆలయంలో చూసేటువంటి ఈ శివలింగం ఏదైతే ఉందో అదేమిటది? శివలింగము అంటే ఏమిటి? అది శివుని యొక్క లింగము, పురుషలింగం అన్నమాట. అర్థమైంది కదా. కింద ఉన్నటువంటి పానవట్టం ఏమిటి అంటే అది యోని, పార్వతి యొక్క యోని అన్నమాట. అంటే చూడండి, భగవంతుని యొక్క ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుని యొక్క లింగము చూడండి, అది కూడా పూజింపబడుతుంది, చాలా మంగళప్రదమైనదిగా. అవును కదా. చాలామంది బయట వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, ఏమిటిది మీరు ఈ సనాతన ధర్మంలో ఏమిటి వీళ్ళు పురుషలింగాన్ని కూడా వాళ్ళు పూజిస్తున్నారు ఏమిటి అని అంటారు. ఎందుకు ఇది ఆ విధంగా పూజించబడుతుందంటే అది సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, అది ఏమిటిది మంగళప్రదమైనటువంటి వాడు, మంగళప్రదమైనటువంటి కార్యం కోసం ఆయన ఈ సృష్టి చేస్తున్నాడు కాబట్టి అది పూజింపబడుతుంది. అర్థమవుతుంది కదా. అందుకే శివలింగం అనేది పూజింపబడుతుంది. అంతేగాని ఊరికైతే హేళనగా అదేమిటి అలా ఎందుకు చేస్తున్నారు, అలా ఎందుకు చేస్తున్నారు అని చాలామంది, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదనమాట. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో సృష్టి అంతా కూడా 6 రోజులు జరిగింది, ఆదివారం నాడు సెలవు తీసుకున్నాడు. చూడండి, ఎందుకురా ఆదివారం సెలవు అంటే మా దేవుడు 6 రోజుల పాటు సృష్టి చేసి అలసిపోయాడు, 7వ రోజున సెలవు తీసుకున్నాడు కాబట్టి ఆదివారం సెలవు. ఆయన వాయువు ఉండుగాక అన్నాడు, వాయువు వచ్చింది. ఆకాశం ఉండుగాక ఆకాశం వచ్చింది. మొత్తం సృష్టి అంతా కూడా అయిపోయింది. ఒక అధ్యాయంలో ఒక 2-3 ఖండికల్లో మొత్తం సృష్టి అంతా అయిపోయింది. అందులో చెప్పబడినటువంటి విషయాలు అవాస్తవమైనని చెప్పట్లే, కానీ మరి మన వైదిక శాస్త్రాల్లో చాలా సంపూర్ణమైనటువంటి సంక్లిష్టమైనటువంటి లోతైనటువంటి వివరణ ఉంది అసలు సృష్టి ఎలా వస్తుంది. అర్థం కదా. ఇప్పుడు ఎవరైనా సరే చెప్పొచ్చు, ఇక్కడ భవనం ఉంది, ఈ సంకీర్తన భవనం ఇక్కడ ఉంది. సంకీర్తన భవనం ఎవరు కట్టారు అంటే పలానా వాళ్ళు కట్టారు అంటే అవును, అది తప్పేం కాదు అలా చెప్పడంలో. కానీ ఎలా కట్టారంటే ఊరికే ఆయన ఇక్కడ ఒక భవనం ఉండుగాక అన్నాడు, భవనం వచ్చేసింది, అలా వచ్చిందా? ఇది లేదు. అందులో ఎంతో ప్రణాళికలు ఉన్నాయి, లోపలికి వెళ్తే అనేక వివరాలు ఉన్నాయి. అదేవిధంగా బైబిల్లో కావచ్చు లేకపోతే ఖురాన్లో కావచ్చు చెప్పబడి ఉంది, ఆయన కోరుకున్నాడు ఉండాలని కాబట్టి ఉంది. అవును, వాస్తవం. కానీ ఇది ఎలా ఉంది, ఎలా వచ్చింది ఇదంతా మనుగడలోకి తెలియాలంటే వైదిక శాస్త్రాలు చదవాల్సిందే. అందుకే ఆ విధంగా ఆయన ఏం చేశాడంటే ఇక్కడ స్థావర జంగములకు గురువుగా వర్ణింపబడ్డాడు శివుడు. ఎందుకంటే అందుకే ఆయన్ని మహాదేవుడు అని చెప్పి అంటారు. దేవతలందరిలో కూడా శ్రేష్టమైనటువంటి వాడిగా వర్ణింపబడ్డాడు. కొన్ని మార్లు అతడు భూతనాథునిగాను తెలియబడుచుండడు. చూడండి, భూతనాథునిగాను అంటే ఎవరైతే సాధారణంగా విష్ణువుని ఆశ్రయించలేరో వారు శివుణ్ణి ఆశ్రయించగలరు అన్నమాట. ఎందుకంటే శివుడు విశుద్ధ సత్వంలో ఉంటాడు, విష్ణువు విశుద్ధ సత్వంలో ఉంటాడు. ఆయన వసుదేవ సత్వం, చూడండి, వసుదేవ సత్వంలో ఉంటాడు విష్ణువు ఇప్పుడు కూడా. కాబట్టి వసుదేవ సత్వంలో ఉన్నటువంటి విష్ణువుని ఆశ్రయించాలంటే కనీసం భౌతికమైన సత్వగుణంలో ఉండాలి మనిషి. అదే కదా, త్రిగుణాల్లో ఉన్నటువంటి భౌతికమైన సత్వగుణం ఉందో కనీసం ఆ సత్వగుణంలో లేకుండా విశుద్ధ సత్వంలో ఉన్న విష్ణువుని ఎవరు సేవించలేరు. మరి వీళ్ళ సంగతి ఏమిటి? తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ సంగతి ఏమిటి? అలాంటి వారిని ఉద్ధరించేటువంటి కార్యం ఎవరు తీసుకున్నారు? అది శివుడు స్వీకరించాడు. అందుకే ఈ చూడండి, ఈ ఎవరైతే భూతనాథుడిగాను అంటే మందబుద్ధులైన వారి ఆరాధ్య దైవము అని చెప్పన్నారు. తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే నియమాలు పాటించకూడదు అనుకుంటారో, నియమాలు పాటించకుండానే నేను ఏదో ఉన్నతమైన దాన్ని పొందేయాలనుకుంటారు. అంటే
యు డిజర్వ్ అండ్ డిజైర్ అని చెప్పి చెప్పబడింది. అంటే ముందు అర్హత సాధించు, తర్వాత నువ్వు కోరిక కోరుకు. ముందు నువ్వు అర్హత సాధించు, తర్వాత కోరిక కోరుకు. ఇది శాస్త్రం చెప్పేది. కానీ ఎవరైతే అర్హత లేకుండా దేనినో సాధించాలనుకుంటారో వాళ్ళు అందుకే ఏం చేస్తారు, వాళ్ళు అధికారుల దగ్గరికి వెళ్ళారనమాట. మీరు చూడండి ఎక్కడైనా సరే. ఇప్పుడు ఎందుకని మనకి భారతదేశంలో లంచగొండితనం ఇవన్నీ ఎక్కువ? ఎందుకంటే అధికారికమైన పద్ధతిని ఎవడు పాటించలేడు అనమాట. చాలా తక్కువ మంది ఉంటారు. మరి మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి అర్హత లేదు కానీ సాధించాలనుకుంటారు. మరి అప్పుడు ఏం చేయాలి? ఇంకొకరిని ఎవరినో పట్టుకోవాలి మధ్యలో. కానీ ఎవరినైతే మధ్యలో పట్టుకుంటారో ఆ పట్టుకున్న వాడికి కూడా అసలైన వాడితో సంబంధం ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, అప్పుడప్పుడు ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తుంటాం. ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలామంది చేతిలో కాగితాలు పట్టుకుని వెయిట్ చేస్తుంటారు అనమాట బయట. ఏమిట్రా వాళ్ళంతా అంటే ఎవడో వచ్చి ఏమంటాడంటే, ఎమ్మెల్యే గారండి మా అబ్బాయినండి కాలేజీలో సస్పెండ్ చేశారండి, కొంచెం మీరు ఫోన్ చేసి కొంచెం సీట్ ఇప్పించండి అని చెప్పంటాడు. ఎందుకురా సస్పెండ్ చేశాడు మీ అబ్బాయిని అంటే, వాడు ఎవరైనా గిల్లడమో గోకడం ఏదో చేస్తాడనమాట. అర్థమైంది కదా? కాలేజీలో చేయకూడని పని ఏదో చేస్తాడు, అందుకే వాడిని విసిరేస్తాడు బయట. వాడు వెళ్ళి అధికారికంగా కాలేజీలో అడిగితే వాడు తీసుకోరు. కాబట్టి ఏం చేయాలి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు. సరే కలపంటారా, పక్కన సెక్రటరీ ఉంటాడు. ఏ కాలేజీ నువ్వు? గవర్నమెంట్ కాలేజా? ఫోన్ చేయరా సెక్రటరీ ఫోన్ చేస్తాడు. టక్ ఫోన్ చేసి, నేను చూశాను ఇలాంటి విషయాలు. ఏమండి ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి? చెప్పండి సార్ ఏంటి సార్? అది పలానా అబ్బాయి ఎవరో ఉన్నాడంట కదా, వాళ్ళ అబ్బాయిని సస్పెండ్ చేశారు కదా అంటే, అవునండి అతను ఆడవాళ్ళతో చేయకూడని పనులు ఏవో చేశాడండి, కాలేజీలో ఏదో ఇబ్బంది పెడుతున్నాడు, అందుకే తీసాను. సర్లే ఫోన్లేండి పెట్టుకోండి మళ్ళీ పర్వాలేదు అని మాట చెప్తాడు. అలాగేనండి అని చెప్పి తీసుకుంటారు. అయిపోయింది. అర్థమైంది కదా? ఇలాంటివి అనేకం చూస్తుంటాం. నేను ఒకసారి చూశాను, ఎవరో ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎవరో ఆ వయసు అంతే, అతనికి సుమారుగా 50-60 ఏళ్ళ వయసు ఉందన్నమాట. 50-60 ఏళ్ళ వయసున్న వ్యక్తి అతను వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఏమన్నాడంటే, హరే కృష్ణ వినిపిస్తుందా ఇప్పుడు లేదా? హరే కృష్ణ హరే కృష్ణ. చూడండి యాక్చువల్గా ఇక్కడ మాకు నెట్ కనెక్టివిటీ రావట్లేదు ప్రభు, నెట్ స్టేబుల్గా లేదు. అయ్యా వాస్తవానికి ఇక్కడ మాకు వైఫై లేదు, మొబైల్ హాట్స్పాట్ మీద నడుస్తుంది, కాబట్టి వినిపించకపోయినా ఇది రికార్డ్ అవుతుంది, తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తారు. కాబట్టి వినపడితే వినండి, లేదంటే హరే కృష్ణ, ఏం చేయలేం. ఓకే క్లోజ్ చేసి, ఇది మధ్యలో డిస్టర్బెన్స్. ఆన్లైన్ ఆఫ్ మెసేజ్ పెట్టేసి రికార్డ్ అవుతుంది, తర్వాత చూడమని చేసి. ఏం చెప్పుకుంటున్నాం మనం? సో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మేము కూర్చున్నాం. ఎమ్మెల్యే మా ముందే 4-5 వచ్చారు. అందులో ఒక ఆయన వచ్చాడు, ఇంత లావు ఉన్నాడు, కొంచెం ఆల్రెడీ సగం వెంట్రుకలు ఊడిపోయినాయి. మీరు కూడా ఉన్నట్టున్నారు కదా, దారుకృష్ణ ప్రభు కూడా ఉన్నారు అప్పుడు. వెళితే ఆ వ్యక్తి వచ్చి ఏమండి నా మీద కేసు పెట్టారండి, ఇది ఎస్పీ గారి దగ్గర వెళ్ళింది, కేసు పెట్టారు నా మీద, అది అని చెప్పినాడు. ఎమ్మెల్యే అడిగాడు, ఏంటి నువ్వు ఏం చేసావా, ఎందుకు నీ మీద కేసు పెట్టారంటే, ఏదోనండి సరదాగా మా ఊళ్ళో మా ఇంట్లో నాది బర్త్డే జరిగిందండి, ఎవరో వాడికి 50-60 ఏళ్ళు ఉంది వయసు, నా బర్త్డే జరిగిందండి, బర్త్డే జరిగితే ఏదో చుట్టుపక్కల ఉన్న ఎవరో కొంతమందిని పిల్లల్ని తీసుకొచ్చి నేను డ్యాన్సులు చేయించానండి, ఏదంటే మన ఆర్కెస్ట్రా ఇది పెట్టి చేయించానండి, దానికి మా ఊళ్ళో ఉన్నవాళ్ళు నేను ఆ రోజు పెద్దగా బర్త్డే పార్టీ చేశానని చెప్పి అసూయపడి ఎక్స్ పార్టీ వాళ్ళు, అంటే ఇప్పుడు అధికారంలో, అంటే పూర్వం అధికారంలో ఉన్నవాళ్ళు నేను ఎక్స్ పార్టీని చెప్పి నా మీద కేసు పెట్టారండి అని చెప్పాడు. మేము అక్కడే ఉన్నాం, కూర్చున్నాం, మేము ఆయన కూడా ఉన్నారు, 3-4 కూర్చొని చూస్తున్నాం ఏమిటి వ్యవహారం అని చెప్పి. చూస్తుంటే ఆయన అలా ఎలా పెడతాడు, అదేంటే నీ బర్త్డే అయితే నువ్వు చక్కగా నువ్వు డ్యాన్స్ చేయొచ్చు, నువ్వేమైనా చేయొచ్చు, తప్పేముంది అందులో, బర్త్డే అంటే ఆ రోజు ఉత్సాహంగా అందరూ కూడా ఏదో డ్యాన్సులు వేసుకుంటారు, అందులో తప్పేముంది, అదే సెక్రటరీ ఇలా ఎస్పీకి ఫోన్ కలిపన్నారు. ఎస్పీకి ఫోన్ చేస్తే, ఏమయ్యా ఏంటి ఈయన మాకు బాగా కావాల్సినటువంటి వ్యక్తి, మా పార్టీలో ఇతను చాలా ఏంటి మాకు చాలా సేవ చేశాడు పార్టీకి, నువ్వేంటి అతను ఏదో పాపం బర్త్డే అని చెప్పి బర్త్డే అంటే సరదాగా ఏదో డ్యాన్సులు చేసుకుంటారు, మ్యూజిక్ అయి పెట్టుకుంటారు, అందులో తప్పే ఉందా, ఎందుకు కేసు పెట్టామని అడిగాడు. ఎస్పీ ఏమన్నాడంటే, ఏమండి ఆ చిన్న వయసు ఆడపిల్లలతో అర్ధనగ్నంగా నృత్యాలు చేయించాడండి అతను ఆ రోజు, అందుకని కేసు పెట్టామండి అని.
చూడండి. ఆ, అది ప్రపంచం అలాంటిదన్నమాట. అసలు విషయం ఎవడు చెప్పడు. అయితే మరి ఏం చేస్తాడు ఎమ్మెల్యే? అతనేమో బాగా కావాల్సినటువంటి వ్యక్తి పార్టీకి. ఎస్పీతో ఏమన్నాడంటే, ఆ ఫోన్లేవయ్యా, బర్త్డే కదా, ఏదో ఆనందంగా ఆ రోజు ఏదో చేసి ఉంటాడులే, వదిలేయి, కొట్టే కేసు నేను చెప్పాను కదా అన్నాడు. మా ముందు ఇదంతా జరిగింది. ఎందుకంటే వాడి పార్టీ చూడండి. కాబట్టి ఈ శివుడి పరిస్థితి అలాంటిదన్నమాట. వీళ్ళందరూ ఎవరైతే అధికారికంగా సాధ్యం కాదో చేయడం, వాళ్ళు ఏం చేస్తారు? పక్కదారులు పట్టుకుంటారు, వీళ్ళు వాడిని వీడిని పట్టుకుంటారు అనమాట. కాబట్టి ఇలా తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చూడండి, భూత అను పదము భూత ప్రేతములను సూచించుటకును వాడబడును అనగా శివుడు భూతములు దానవుల వంటి వారిని సంస్కరించే బాధ్యత స్వీకరిస్తాడు. చూడండి, అలాంటి వారి యొక్క బాధ్యతను స్వీకరిస్తాడు అనమాట. ఎందుకంటే వీళ్ళకి అసలు అవకాశం లేదు. విష్ణు దరిదాపుల్లో కూడా వెళ్ళారనమాట వీళ్ళు. ఎందుకంటే విష్ణువు దగ్గరికి వెళ్ళాలంటే కొంత పవిత్రత ఉండాలి మనిషిలో. వాడు తమో గుణంలో భక్తి చేసినా, రజోగుణంలో భక్తి చేసినా, సాత్వికంగా భక్తి చేసినా, అంటే కనీస నియమాలు పాటించాలి కదా. సరే, వాడు తమో గుణంలో భక్తి చేస్తున్నాడు అనుకుందాం, కానీ కనీసం మద్యం, మాంసం, జూదం ఆపాలా లేదా? అంతే కదా. ఇప్పుడు దక్షుడు ఉన్నాడు, ఆ దక్షుడు నియమాలు పాటించేవాడే కదా, అవునా కదా? అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, నువ్వు కనిష్ట అధికారి అంటే తమో గుణంలో నువ్వు విష్ణు భక్తి చేయాలన్నా, రజో గుణంలో భక్తి చేయాలన్నా కనీస నియమాలు పాటించాల్సిందే. కానీ ఆ కనీస నియమాలు కూడా పాటించలేని వాడు ఎవడైతున్నాడో వాడు అసలు విష్ణు దరిదాపుల్లోకి వెళ్ళడు. మరి అలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం ఏం చేస్తాడో ఆ బాధ్యతని శివుడు స్వీకరిస్తాడనమాట. చూడండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ ఆయన భూతనాథుడిగా చెప్పబడ్డాడు. అంటే భూత ప్రేతములు ఎవరైతున్నారో వారినే సంస్కరించే బాధ్యత తీసుకున్నాడంటే, దైవీ గుణము కలిగిన వారి విషయం గురించి ఇంకేం చెప్పాలి అని చెప్పుకుంటారు. అర్థమైంది కదా. అలాంటి భూత ప్రేతాలనే ఆశ్రయం ఇచ్చి వారినే ఉద్ధరిస్తున్నాడంటే, దైవీ గుణాలను ఉన్న వాళ్ళని ఉద్ధరించలేడా శివుడు? ఉద్ధరిస్తాడు. అందుకే అతడు అందరికీ కూడా, అంటే మందబుద్ధులకు, దానవులకే కాకుండా జ్ఞానవంతులైన వైష్ణవులు కూడా గురువై ఉన్నాడు అందుకే అని చెప్పన్నారు. అంతే కదా. అంతటి నీచమైనటువంటి వాళ్ళని ఉద్ధరించగలిగిన వాడు దైవీ గుణాలు ఉన్న వాళ్ళని ఎందుకు ఉద్ధరించలేడు? అందుకే అందరికీ కూడా అతడు గురువై ఉన్నాడు. అందుకే శివుని గురించి భాగవతం ఏం చెప్పింది? వైష్ణవానాం యథాశంభు అని కూడా చెప్పబడింది. అంటే వైష్ణవులలో శివుడు పరమశ్రేష్ఠుడని దాని భావం. అంటే అతడు ఒక పక్క మందబుద్ధులైనటువంటి దానవులకు ఆరాధ్యదైవై ఉన్నాడు, మరొక పక్క వైష్ణవులలో పరమశ్రేష్ఠుడై ఉన్నాడు ఏకకాలంలో. ఎందుకంటే చూడండి, ఇప్పుడు శివుడు ఈ విధంగా వరాలు ఇస్తాడు కదా. శివుడి దగ్గర ఎవరైతే ఈ విధంగా వరాలు పొందుతుంటారో వాళ్ళు శివుణ్ణే ధిక్కరిస్తుంటారు, అనమాట. దీనికి కూడా నాకు మరొక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం ఒకసారి. వెళితే ఇలాగే బయట అందరూ కూడా వేచి చూస్తుంటారు, గుమ్మం దగ్గర అందరూ కూడా మమ్మల్ని పంపించండి. సెక్రటరీ కూడా ఉంటాడు అనమాట. ఆగ్రా బాబు, నువ్వు లైన్లో ఉన్న వాళ్ళందరూ పంపిస్తుంటాడు. జస్ట్ ఆ గుమ్మం బయట జనం అంతా ఉన్నారు, గుమ్మం లోపల ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ గుమ్మం దగ్గరే ఉండి ఎమ్మెల్యేని తిట్టుకుంటున్నారు కొంతమంది. చూడండి, గుమ్మం దగ్గరే ఉండి ఏమిటండి ఎంతసేపా, ఏంటి ఎంతసేపు వెయిట్ చేయలేదు దీనికి, చిన్న వాటికి ఎలా చేస్తారు, ఇది ఎలాంటి వాడో మాకు తెలియదా, అది ఎమ్మెల్యేని తిట్టుకుంటారు బయట. అదేవిధంగా ఇప్పుడు చూడండి, శివుడి దగ్గర నుంచి వరాలు పొంది ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా ఈ ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళ దగ్గర, అంటే అధికారికంగా కాకుండా అనధికారికమైనటువంటి డొంకదారుల్లో ఫలాన్ని పొందుతారో వాళ్ళు అవసరమైతే మళ్ళీ ఆ శివుడికే ఎసరు పెడతారు. అంటే అవసరమైతే వాళ్ళకే ఎదురు తిరుగుతారు. కనిపిస్తున్నాయి కదా మనకి నిదర్శనాలు. భస్మాసురుడు ఏం చేశాడు, రావణాసురుడు ఏం చేశాడు చూడండి. మరి ఎంతమంది ఉన్న ఉదాహరణలు, ఎన్ని ఉదాహరణలు లేవు చూడండి. అందుకే విష్ణు ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అనమాట. పిచ్చి అసలు దగ్గరికి కూడా రారు. అర్థం కదా, వాళ్ళ స్కోపే లేదనమాట విష్ణు దగ్గరికి వెళ్ళడానికి. కానీ ఏం చేస్తాడు శివుడు, ఇది థ్యాంక్లెస్ జాబ్ అనమాట. చూడండి, థ్యాంక్లెస్ జాబ్ అంటే కృతజ్ఞత లేనటువంటి పని అనమాట శివుడు చేసేది. పక్కన వరాలు తీసుకుంటారు, మళ్ళీ వరాలు తీసుకున్నవాడు ఏం చేస్తాడు, ఆ వరాలు తీసుకుని ఆ మత్తులో ఒక్కోసారి నేనే శివుడిని అనుకుని అంటుంటాడు ఒక్కొక్కడు. చూడండి కదా, చాలామంది చూస్తుంటాం కదా, చాలామంది శివుడి మీద పాటలు రాస్తుంటారు చాలామంది. వాళ్ళు అంటాడు, నాలో ఉన్న శివుడు ఏంటది పాట,
నీలో ఉన్న శివుడు నాలో ఉన్న శివుడు అంతా ఒకటే. అంటే వీడు చెప్పేది ఏంటంటే నేను కూడా శివుడినే అని చెప్పడం అన్నమాట. సో అలాంటి వాళ్ళు అందరూ ఉంటారనమాట. అవసరమైతే శివుడికే ఎసరు పెట్టాలనుకుంటారు. అదే కదా భౌతిక ప్రపంచంలో కూడా మనం చూసేది. ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఎవరి దగ్గర వాళ్ళ దగ్గరే వరాలు పొందుతుంటారు. మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయంటే మొత్తం రాజకీయ పార్టీలు అటు నుంచి ఇటు నుంచి దూకేస్తుంటారు అనమాట. చూడండి, ఒకసారి నా చిన్నతనంలో చూశాను. ఒకసారి బాగా తుఫాన్ వచ్చిందనమాట. బాగా తుఫాన్ వచ్చి చెరువులో నీళ్ళు నిండిపోయినాయి బాగా. పక్కనేమో పంట బోధు ఉంది, ఈ పక్కనేమో చేపల చెరువు ఉంది. వర్షాలు బాగా విపరీతంగా వచ్చి ఈ బోధులను నీళ్ళు ఎక్కువైపోయాయి, అలాగే చెరువులోనూ కూడా నీళ్ళు ఎక్కువైపోయాయి అనమాట. ఇంకా ఆ భీకరమైనటువంటి వర్షానికి చేపలకు అర్థమైపోయింది ఏంటంటే అటుపక్క కూడా నీళ్లు ఉన్నాయి, ఇటుపక్క కూడా ఉన్నాయి. ఇటు నుంచి అటు వెళ్ళిపోయి అటు దూకేస్తున్నాయి, అటు నుంచి ఇటు దూకేస్తున్నాయి. చూశాను నేను, అటు నుంచి ఇటు నుంచి అటు దూకేస్తున్నాయి. ఇటు కావాలంటే అవకాశవాదం అనమాట. చూడండి, అర్థమైంది కదా. అలాగే ఎన్నికలు వస్తున్నాయి అనేటప్పటికీ అందరూ రంగులు మార్చేస్తుంటాడు. ఒకడు పసుపు నుంచి ఇంకొకటి కాషాయం వేసుకుంటాడు, కాషాయం నుంచి ఇంకొకటి ఏమో ఆకుపచ్చ వేసుకుంటాడు, ఆకుపచ్చ నుంచి ఇంకొకటి నీలం రంగు వేసుకుంటాడు, ఇంకొకటి తెలుపు రంగు వేసుకుంటాడు. అందరు రంగులు మార్చేస్తుంటారు. అంటే వాళ్ళకి అనుకున్న విధంగా వాళ్ళకి కోరిక తీరిందా, సరే. తీరలేదనుకోండి, మళ్ళీ అందులోనే వాడిని తిట్టడం మొదలెడతారు. తిట్టడం మొదలుపెట్టి అప్పటికప్పుడు మళ్ళీ ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోతారు అవసరం. అంతా భౌతిక ప్రపంచం అంతా అవకాశవాదం అనమాట. అలాగా శివుణ్ణి కూడా ఆ విధంగా దూషిస్తూ ఉంటారు అనమాట. అతడు ఆరంభించిన సాంప్రదాయమునకే రుద్ర సాంప్రదాయము అని పేరు. ఆయన ఒక సాంప్రదాయాన్ని ఇచ్చాడు. ఏమిటంటే రుద్ర సాంప్రదాయం. రుద్ర సాంప్రదాయం అంటే అందులో ఆయన్ని భగవంతుడిగా పూజించారు. అందులో ఆయనని ఆచార్యునిగా, గురువునిగా పూజిస్తారనమాట. దానిని వల్లభ సాంప్రదాయం అని కూడా అంటారు. ఆ వల్లభ సాంప్రదాయంలో కృష్ణుడిని బాలకృష్ణునిగా ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ లడ్డూ గోపాల్ అనేది ఏదైతే ఉందో అది వల్లభ సాంప్రదాయానికి చెందింది. వాస్తవానికి గౌడీ వైష్ణవ సాంప్రదాయానికి చెందింది కాదు. మన సాంప్రదాయంలో మాధురి రసం రాధాకృష్ణుని మనం అర్చిస్తాం, కానీ వల్లభ సాంప్రదాయంలో వాళ్ళు బాలకృష్ణుడిని అర్చిస్తుంటారనమాట. మరి ఇక్కడ ఏమంటున్నారంటే, మరి శివుని లాంటి వాడు శత్రువు అయినప్పటికీ లేదా కొన్ని మార్లు క్రోధి అయినప్పటికీ ద్వేషింపదగిన వాడు మాత్రము కాడు. అంటే ఒకవేళ ఒక్కోసారి శత్రువుగా వ్యవహరించిన శివుడు, ఒక్కోసారి ఆయన కోపం ప్రదర్శించిన ఆయన ద్వేషించదగినవాడా? ద్వేషించదగినటువంటి వాడు కాదు. అందుకే దక్షుని అంతటి వాడు అతనిని ఎలా విరోధిగా భావించాడని విదురుడు పరమాశ్చర్యంతో అడిగాడు అనమాట. ఆయనకి ఎవరి మీద కోపం, చివరికి భూత ప్రేతాలను కూడా వేసుకు తిరుగుతున్నాడు కదా. అలాంటి వాడు ఎవరి మీదన్నా క్రోధం ప్రదర్శిస్తాడా చెప్పండి? లేదు. మరి అలాంటి వాడిని దక్షుడు విరోధిగా ఎలా భావించాడండి అసలు? చూడండి, దక్షుడు సైతము సామాన్య వ్యక్తి అంటే కాదు, జనాభివృద్ధి బాధ్యతను కలిగినటువంటి ప్రజాపతి. మరి అతను కూడా మరి విశ్వ సంతృప్తి కోసం, చూడండి, విశ్వ శాంతి కోసం యజ్ఞం చేస్తున్నాడట. విష్ణు ప్రీత్యర్థం యజ్ఞం చేస్తున్నాడు. అతని కుమార్తెలు ఎలాంటి వారు? మరి 16 మంది కుమార్తెలు ఎంతమంది ఉన్నారు. అందులో ముఖ్యంగా సతీదేవి పరమోన్నతురాలు. సతీ అనగా పరమసాధ్వి అని భావము అని చెప్పుకుంటున్నారు. మరి ఎప్పుడైతే పతివ్రతల గురించి చెప్పుకున్నప్పుడు మనకి వైదిక సంస్కృతిలో వివాహ సంస్కారం చేసినప్పుడు కూడా ఈ పతివ్రతల యొక్క పేర్లన్నీ కూడా చెప్తారనమాట. అరుంధతి, సతీ, ఇలా కొంతమంది యొక్క పేర్లన్నీ కూడా చెప్తుంటారు. అనసూయ, ఇలాగ. పాతివ్రత్య విషయం చర్చకు వస్తే శివుని భార్య అలాగే దక్షుని కుమార్తె అయినటువంటి సతీదేవియే మొట్టమొదట గుర్తుకొస్తుంది. ముందు సతీ గురించి చెప్తారు, తర్వాత పార్వతీదేవి గురించి, అదే సీతాదేవి గురించి, అనసూయ గురించి, వీళ్ళందరి గురించి తర్వాత చెప్తారనమాట. ఈ కారణం చేతనే విదురుడు చాలా ఆశ్చర్యచకితుడయ్యాడట. అదేంటి అలా జరిగిందా? అలా ఎలా ఆవిడ అసలు శరీరాన్ని వదిలేయడం ఏమిటి? దక్షుడు ఏమిటి అసలు శివుని తిట్టడం ఏమిటి? అందుకే మరి వైష్ణవ నింద అనేటువంటిది పరమ అపరాధంగా చెప్పబడింది అనమాట. ఎందుకంటే ఇతరుల యొక్క శ్రేయస్సు కోసమే ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో, అంటే వారు ఇప్పుడు కూడా ఇతరుల యొక్క శ్రేయస్సు కోసమే వ్యవహరించే వాళ్ళైతే మరి అలాంటి వారిని దూషించడం ఎందుకని కృష్ణుడు అంగీకరించడంటే ఇదే కారణం. అంటే వారిలో కూడా లోపాలు ఉండొచ్చు, లోపాలు లేనివాడు ఎవడు కూడా లేడు. అందుకే ఏం చెప్తున్నాడు, ఆ విధంగా ఎవరైతే యతఖ్యాతిమ్యాతం కథము సహితే తద్విగ్రహాం, ఎవరైతే భగవన్నామము యొక్క వైభవములను సర్వత్రా ప్రచారం చేయడానికి తమ జీవితమును ధారపోసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఒకవేళ ఏదైనా అపిచేత్ సుదురాచారో
భజతే మాం అనన్య భాక్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. అలాంటి వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు? ఎవరైతే భగవన్నామము యొక్క వైభవములను ప్రచారము చేయటంలో తమ జీవితంలో ధారపోసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఒకవేళ అపిచేత్ సుదురాచారో, ఒకవేళ అత్యంత హేయమైనటువంటి కార్యం చేసిన, ఒకవేళ హేయమైనటువంటి కార్యం చేసిన భజతే మాం అనన్య భాక్. చూడండి, కానీ నన్నే అనన్యమైనటువంటి భావంతో సేవిస్తూ ఉన్నారనుకోండి ఒకవేళ. అక్కడ కృష్ణుడు చాలా స్పష్టంగా ఉంది చూడండి. భజతే మాం అనన్య భాక్. వాడు ఏదో చేయకూడని తప్పు చేశాడు, కానీ పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నమై ఉన్నాడు. సాధురేవ సమంతవ్య, అలాంటి వాడిని సాధువుగానే పరిగణించాలి అనుకుంటున్నాడు. ఎందుకని? సమ్యక్ వ్యవసితో హి సహా. సమ్యక్ అంటే ఎందుకంటే అతడు త్వరలోనే మళ్ళీ తన తప్పు తెలుసుకుని మళ్ళీ తన యొక్క స్థితిలో నెలకొంటాడు కాబట్టి. అందుచేత వైష్ణవులంటే కృష్ణుడికి అత్యంత ప్రీతి అనమాట. అందుకే భగవంతుడిని దూషించినా రానిటువంటి ఫలితం వైష్ణవుని దూషిస్తే వస్తుందన్నమాట. భగవంతుడిని దూషిస్తే పట్టించుకోడు, అర్థం కదా. ఎందుకు పట్టించుకోడు అంటే జీవుడు వాడు అల్పమైనటువంటి వాడు, పట్టించుకోడు అనమాట. ఎలాంటిదంటే సూర్యుడిపై ఉమ్మేసినట్టు ఉంటుంది. సూర్యుడిపై ఉమ్మేస్తే ఏమిటి, దానికి ఏమన్నా ఇదా చెప్పండి. కానీ సూర్యుడు తనను ఉపాసించేవాడి మీద ఎవడన్నా వచ్చి ఉమ్మేసాడు అనుకోండి, ఊరుకోడు అనమాట. చూడండి, అర్థమైంది కదా. అలాగే భగవంతుడు కూడా తనను దూషించేవాడు దైవ దూషకుడిని పట్టించుకోడు. కానీ ఎవరైతే ఈ విధంగా భగవత్ సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ విధంగా చెప్పినటువంటి వైష్ణవులు అనన్య భాక్, ఇది చాలా ముఖ్యం. చూడండి, అనన్య భాక్ అంటే అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. చూడండి, అంటే ఇంకా వారికి వేరే ధ్యాస లేదన్నమాట జీవితంలో. సంపూర్ణముగా వాళ్ళు భగవత్ సేవలో నెలకొని ఉన్నారు. ఎందుకంటే పార్ట్ టైం కాదు ఇక్కడ. పార్ట్ టైం అంటే ఏదో రోజు నేను 8 గంటలు భగవత్ సేవ చేస్తాను, ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు కూడా ఉన్నాయి కదా. ఏమిటంటే ఉదయం ఆఫీస్ టైమింగ్ అనమాట. ఉదయాన్నే 9ంటికి ఆఫీస్ వస్తాను, మళ్ళీ సాయంత్రం 4-5ంటికి వెళ్ళిపోతాను. నేను భక్తుడినే, నాకు జీతం వస్తుంది. చూడండి, అర్థమైంది కదా. ఒకసారి ఎక్కడో పరమ పూజ్య భక్తిగా స్వామి వారు ప్రవచనాలు చెప్తూ ఆయన విదేశాల్లో ఏదో మందిరానికి వెళితే అక్కడ ఉన్నటువంటి మందిరాధ్యక్షుడు చెప్పాడట. ఏమన్నాడంటే ఆ మందిరంలో ఉన్నటువంటి పూజారి ఎవరైతే ఉన్నారో, సరే ఆ పూజారి గృహస్థుడని చెప్పి అతనికి పోషణార్థం మరి నెల అతనికి కొంత ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏమైందట, ఒకసారి జన్మాష్టమి జరిగిందట. జన్మాష్టమి అయిన తర్వాత పూజారి వచ్చి మరి నాకు ఓటీ ఇవ్వాలి కదా అన్నాడట. ఓటీ అంటే ఓవర్ టైం. ఎందుకంటే మరి నాకు నైట్ డ్యూటీ ఉండదు సాధారణంగా, మరి జన్మాష్టమి రోజు మరి నేను అర్ధరాత్రి వరకు ఉన్నాను, మరి నాకు ఓటీ ఇవ్వాలి కదా అన్నాడట. అర్థమైంది కదా. ఆ విధమైనటువంటి భక్తులకి చేస్తే అది అపరాధంగా పరిగణించబడదు. మీకు అర్థమవుతుంది కదా, చాలా స్పష్టంగా ఉంది అందులో. ఏమన్నారు, అపిచేత్ సుదురాచారో భజతే మాం అనన్య భాక్. చూడండి, ఇది ఇక్కడ విషయం. అనన్య భాక్ అంటే ఇంక వాడు పూర్తిగా 24 గంటలు కూడా భగవత్ సేవలో నిమగ్నమై ఉన్నాడు. 24 గంటలు అంటే కనీసం 6 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. నువ్వు 24 గంటలు లేవు కదా, నేను దూషించవచ్చు అనొచ్చు. మళ్ళీ ప్రతి తప్పుగా అర్థం చేసుకుంటారు కలియుగం. అర్థమైంది కదా. అదిగో నువ్వు మరుగుదొడ్డికి వెళ్తున్నావు కదా, నువ్వు స్నానం చేస్తున్నావు కదా, నువ్వు తింటున్నావు కదా, నువ్వు 24 గంటలు ఎలా భక్తి చేస్తున్నావు అంటే అది కూడా భక్తిలో భాగమే. సో కాబట్టి అలాంటి వారిని మనం నిందించేటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవుతుంది కదా. ఎందుకంటే కృష్ణుడు చెప్పిన అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పుకుంటున్నాడు. అర్థమైంది కదా. అందుకని అలాంటి వారిని భగవంతుడు తనలాగే పరిగణిస్తాడన్నమాట. చూడండి, అది వైష్ణవ అపరాధం అంటే. అంటే ఎంతటి వాడిని దూషిస్తే అంతటి అపరాధం అవుతుంది. అవుతుంది కదా. కొన్నిసార్లు ఇది వైష్ణవ అపరాధం అనేటువంటి ఒక నెపం పెట్టుకొని అసలు ఎవరిని అంటే ఒకవేళ వాడు తప్పు చేసినా కూడా నువ్వు నన్ను అడగకూడదు అనే భావన కూడా ప్రచారంలో ఉంటుంది అనమాట. అది కూడా సమంజసం కాదు. ఒకవేళ శాస్త్రబద్ధం కానిటువంటి లేదా సందేహాస్పదమైనటువంటి అంటే శాస్త్ర సమ్మతం లేనటువంటి పనులు ఒకవేళ ఎవరైనా చేస్తున్నట్లయితే వారిని గౌరవప్రదంగా వీళ్ళు అడగవచ్చు. ఇదేంటి ఆచార్యులు ఇలా చెప్పారు, శాస్త్రం ఎలా ఉంది, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని అనొచ్చు. కానీ అలా అడిగే వాళ్ళని వైష్ణవ అపరాధం అనే భయంతో, ఇదిగో నేను వైష్ణవుడిని, నువ్వు నన్ను చేస్తున్నావు, నువ్వు వైష్ణవుడు సరే, కానీ నువ్వు మందిరానికి సంబంధించినటువంటి సంపద ఏదైతే ఉందో దానిని వ్యక్తిగత ఇంద్రియభోగం వాడుకోకూడదు కదా.
ఎవరిని అడగొచ్చు ఇప్పుడు, అరే నువ్వు ఒక మందిర అధ్యక్షుడి స్థాయిలో ఉన్నావు, నువ్వు మంగళారతికి రావాలి కదా రోజు, మంగళారతికి రావాలి, నువ్వు చదవాలి, నువ్వు జపం చేయాలి, లేకపోతే నువ్వు కేవలం భగవత్ ప్రసాదమే తినాలి, ఇవన్నీ చేయాలి కదా. అంతేగాని నువ్వు మందిరాధ్యక్షుడు కదా అని చెప్పి నువ్వు హోటల్లో తింటే నన్ను ఎవరు అడగకూడదు, అడిగా ఉంటే నీకు వైష్ణవ అపరాధం నేను శిపిస్తా అంటే ఎలా కుదురుతుంది? నేను మందిరాధ్యక్షుడిని, నువ్వు నన్ను అడగడానికి లేదు, ఉదయాన్నే మంగళారతికి ఎందుకు రాలేదు రైట్గా, నువ్వు నన్ను అడగడానికి ఎవడు, నువ్వు వైష్ణవ అపరాధం నిన్ను శిపిస్తున్నానంటే కాదు. లేదా ప్రభుజీ మీరు ఎందుకు జపం చేయట్లేదు మీరు అని పని, అయ్యి పెద్దవాళ్ళు నువ్వు ఎలా అడుగుతావా నువ్వు, అది కాదు మనం అర్థం చేసుకోవాలి వైష్ణవ అపరాధం. కాబట్టి మరి అందుకే మరి శివుడు లాంటి వాడిని మరి దూషించడం అనేది చాలా చాలా విపరీతమైనటువంటి కార్యం అనమాట. ఎందుకంటే ఆయన పరమశ్రేష్ఠుడైనటువంటి వాడు, తాను ఎప్పుడు కూడా అత్యంత సరళంగా ఉంటూ తనను ఆశ్రయించినటువంటి వాడు అందరికీ కూడా ఆయన విలాసాలను కలగజేస్తున్నాడు. నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం ఆయన కైలాసం ఎలా ఉంటుందో, ఆ కైలాసంలో ఎంతోమంది దేవతలు అక్కడ తాగి ఊగుతూ ఉంటారు మనం చూస్తే, అక్కడ ఉన్నటువంటి నదుల్లో వాటిల్లో పడి. కానీ శివుడు ఏం పట్టించుకుని ఆయన ధ్యానంలో ఆయన ఉంటాడు. సరే వాళ్ళ కర్మ వాళ్ళే పోతారు, నేనేం చేసుకుంటాను అనుకుంటాడు అంతే. అర్థమవుతుంది కదా. మరి అదే ఇక్కడ చెప్తున్నారు, ఈ కారణము చేతనే విదురుడు పరమాశ్చర్యచకితుడయ్యాడు అనమాట. అలాంటి శివుని తిట్టాల్సిన పని ఉందయ్యా, కొన్ని విష్ణువుని తిట్టామంటే అర్థం ఉంది చూడండి. అదే కదా చూడండి, భగవంతుని తిట్టామంటే దాంట్లో అర్థం ఉంది. తప్పుగా అర్థం చేసుకుంటారు కాబట్టి, భగవంతుడు ఇప్పుడు ఐశ్వర్యంలో ఉంటాడు కాబట్టి తప్పుగా ఆయన తిట్టాల్సిన అవసరం వచ్చింది నీకు. ఆయన ఎప్పుడు కూడా పేదరికంలో ఉంటాడు, కావాలనే ఆయన తపస్సు చేస్తున్నాడు, వైరాగ్యాన్ని కలిగి ఉన్నాడు. పోనీ ఆయన దగ్గర చూసి అసూయపడడానికి ఏమీ లేదు. అసూయపడడానికి ఏమైనా ఉందా శివుడి దగ్గర చూసి? తడతలా మెరిసే నగలు వేసుకున్నాడు, కిరీటం చాలా బాగుంది, లేకపోతే మెడలో మణిహారాలు ఉన్నాయి, లేకపోతే ఆయన 16,000 మందితో నృత్యం చేస్తున్నాడు. చూడండి, కృష్ణుని చూసి అసూయపడ్డారంటే అర్థం ఉంది అందులో. ఎందుకంటే కృష్ణుని చాలామంది అర్థం చేసుకోలేరు కదా, సామాన్య మనిషి అని అనుకుంటారు. కృష్ణుడే చెప్తున్నాడు కదా, అవజానంతి మామూడా మౌనుషీం తనుమాశ్రిత పరంభావం అజానంతో మమ భూత మహేశ్వర. నేను ఎప్పుడైతే ఒక సాధారణ మనిషిగా అవతరించినప్పుడు మూఢులైనటువంటి వాళ్ళు పరిహాసం చేస్తారని కృష్ణుడు అంటున్నాడు. అంటే కృష్ణుడు కూడా అర్థం చేసుకుంటున్నాడు, పరిహాసం చేసే వాళ్ళకి అర్థం కాదు, మూఢులే అని చెప్పి అంటున్నాడు. కానీ శివుడిని చూసి అసూయపడేది ఏముంది? ఆయన ఏమన్నా పోనీ ఏమన్నా రాసలీల ఏమైనా చేస్తున్నాడా, లేకపోతే ఏదన్నా చేస్తున్నాడా? ఏమి లేదా, శుభ్రం కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. అలాంటి వాడిని ఎవడైనా దూషించేది? చూడండి, అందుకే దక్షుడికి తర్వాత ఏమైంది, శిరచ్ఛేదనం అయిందనమాట, చేయాల్సి వచ్చింది పరిస్థితి. చూడండి, గొర్రెతలకే బిగించాల్సి వచ్చిందనమాట. సో కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, దక్షుడు మహానుభావుడు కాకపోతే స్వయంగా బ్రహ్మదేవుడికి పుత్రుడు అవుతాడా చెప్పండి? దక్షుడు కాదు కదా, ఆయన మహానుభావుడు, సతీదేవికి తండ్రి అయ్యే. ఇక పరమశివుడు అంటారా, అందరికీ గురువు లాంటివాడు. అయితే పరమసాధ్వి అయినటువంటి సతీదేవియే తన దేహమును పరిత్యజించవలసినంతగా వారి నడుమ విరోధమెట్లు సంభవించును అనుచు అతడు ఆలోచించను అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడట. మరి ఏమిటనేది తర్వాత మనం చూద్దాం, తర్వాత శ్లోకాలు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటాయి చెప్పండి. శివుడు మోక్షాన్ని ఇవ్వగలడు. అంటే ఆయన ఏ స్థాయిలో అయితే ఉన్నాడో ఆ స్థాయి వరకు మోక్షాన్ని ఇవ్వగలడు. అంటే భౌతిక ప్రపంచం నుంచి ఆయన్ని బయటికి తీసుకురాగలడు ఎవరినైనా సరే, కానీ ఆధ్యాత్మిక ప్రపంచానికి పంపించలేడు. బ్రహ్మజ్యోతిలోకి ప్రవేశించవచ్చు. అవును, అంతేగాని ఆధ్యాత్మికమైనటువంటి శాశ్వతమైనటువంటి ముక్తిని ఆయన ఇవ్వలేడు అనమాట. బోధించగలడు ఎలా మనం మోక్షాన్ని పొందాలో ఏమిటో ఆచార్యునిగా, కానీ ఆయన స్వశక్తితో ఎవరిని పంపలేడు అక్కడ. సాధారణంగా నిరాకారవాదులు శివుణ్ణి పూజిస్తుంటారు, అంటే ఐక్యం అయిపోవాలనుకున్న వాళ్ళు, శివైక్యం అంటారు కదా. అదే ఐక్యం అయిపోవడం అంటే ఏమిటి, నేనే శివుడిని అయిపోవడం, అంతే కదా, అంతకుమించి ఏముంది. ఇప్పుడు నేను నరేంద్ర మోడీలో కలిసిపోతాను అన్నాడు అనుకుంటే ఎవడన్నా వెళ్ళి, అంటే నేనే ఇంక నరేంద్ర మోడీగా వ్యవహరిస్తానండి అంతే, ఇండైరెక్ట్గా అదే అక్కడ చెప్పే విషయం, అంతే కదా. కాబట్టి ఇది కూడా అలాంటిది.
జ్ఞాన ప్రశ్న దేవతలు ఇలా ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు సూచిస్తే వైష్ణవ అపరాధం. అంటే దేవతలు కూడా మనం సూచిస్తుంటారు. అప్పుడు నేరుగా భగవంతుడికి కోపం వస్తుందా లేకపోతే దేవతలే వాళ్ళు దాంట్లో ఇక్కడ చూడండి, రెండు రకాలు ఉన్నాయి. ఒకటి భగవంతుని యొక్క ప్రత్యక్ష సేవలో ఉన్నవాళ్ళు, పరోక్ష సేవలో ఉన్నవాళ్ళు. వైష్ణవులు అంటే ఎవరంటే ఎవరైతే జీవులను భగవద్ధామానికి తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు వైష్ణవులు. దేవతలంటే విశ్వయాజమాన్యాన్ని నిర్వహించేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కొంత భేదం ఉంది. మరి ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే వైష్ణవులే గొప్ప. అందుకే వైష్ణవ అపరాధం చాలా దారుణంగా పరిగణించబడుతుంది. దేవతలను దూషిస్తే దేవతలు వాడికి ఏం చేయాలో అది చేస్తారు, అది వేరే. కానీ ఇక్కడ వైష్ణవ అపరాధం చేస్తే భగవంతుడు కల్పించుకోవాల్సి వస్తుంది. దేవతలే వాళ్ళు చేయగలరు. ఎందుకంటే వాళ్ళు చూడండి, ఓ తండ్రికి ఎవరి మీద ఎక్కువ అనురాగం ఉంటుందంటే బలహీనుడిపై ఎక్కువగా దయ ఉంటుంది. అవునా కదా? బలవంతుడిపై ఉంటుందా? బలహీనుడిపై. ఎందుకంటే వైష్ణవుడు పూర్తిగా శరణాగతి పొంది ఉంటాడు భగవంతుడు. దేవతల కంటే వాళ్ళు రక్షించుకోగలరు, వాళ్ళకి శక్తులు ఉన్నాయి కొన్ని. వైష్ణవుడు ఏం చేస్తాడు? అందుచేత ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని చూపిస్తాడు భగవంతుడు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జగద్గురు శ్రీల ప్రభుపాదికి పంచాకల్పతరుపిష్ట కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. తర్వాత